నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. మెగా కుటుంబం రెండుగా చీలనుందా అంటే తాజా పరిణామాలు అవును అనేలా చేస్తున్నాయి. మొన్నటి వరకు రామ్ చరణ్ బన్నీ మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ఇద్దరు కలిసి ఎక్కడా కనిపించడం లేదనే ప్రచారం చేశారు. ఈ అంశాలపై క్లారిటీ రాకముందే మరో విషయంలో మెగా ఫ్యామిలీలో రచ్చ మొదలైంది. పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్కు మద్దతు ఇవ్వకుండా నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చినందుకు అల్లు అర్జున్పై నాగబాబు పరోక్షంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని ఆ ట్వీట్లో ఉంది. నంద్యాల వెళ్లడానికి ముందు రోజు బన్నీ పవన్ కళ్యాణ్కు మద్దతు తెలియజేస్తూ ట్వీట్ చేసి అంతటితో సరిపెట్టాడు. నంద్యాల నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన రవిచంద్ర కిషోర్ రెడ్డి తన స్నేహితుడు కాబట్టి మద్దతిచ్చానని, తాను రాజకీయాలకు దూరమని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని అల్లు అర్జున్ స్పష్టతనిచ్చారు. తాజాగా అల్లు అర్జున్ ట్విట్టర్ ఖాతా తెరవగానే ఒక ట్వీట్ కనిపిస్తుంది. అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకపోతే నాగబాబు అనేవాడు బాపట్ల పోస్టాఫీస్ వద్ద సైకిల్ షాప్లో పంక్చర్లు వేసుకునేవాడు అని ఉంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని బన్నీ అభిమానులు ట్రెండింగ్లోకి తెస్తున్నారు. ఈ ట్వీట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మెగా అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలకు ముందు నాగబాబు ట్వీట్ చేసి ఉంటే బాగుండేదని, తీరా అయిపోయిన తర్వాత ఇలా చేశాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఖాతాలో ఇటువంటి ట్వీట్ కనిపించడంతో మెగా అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. అల్లు అర్జున్ ట్వీట్ చేశాడా, లేదంటే అతని ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందా, లేదంటే బన్నీ కౌంటర్ వేయాలని ఇలా చేశాడా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ విషయాల్లో ఎందులోనూ స్పష్టత లేకపోవడంతో అభిమానులు తలలు పట్టుకుని కూర్చుంటున్నారు. బన్నీ ఈ ట్వీట్ చేయలేదు, ఎవరో ఎడిట్ చేసి పెట్టారంటున్నారు. అందులో వాస్తవం ఎంతో ఎవరికీ తెలియదు. దీనిపై క్లారిటీ రావాలంటే బన్నీ స్పందించే వరకు ఆగాల్సిందే.